ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర క్రమంగా ఉద్రిక్తత పెరుగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం పెద్ద సంఖ్యలో టన్నెల్ దగ్గరకు చేరుకుంది. అయితే బీఆర్ఎస్ బృందాన్ని మధ్యలోనే పోలీసులు ఆపేశారు. కొందరిని అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. అలాగే సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర సీనియర్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ఉన్నారు. అలాగే ఈ బృందంలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. బీఆర్ఎస్ నేతల ధర్నాతో ఈగలపెంట దగ్గర దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చిన్న విషయానికి పెద్ద అంతే మాకు తెలియదు ఎవరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర క్రమంగా ఉద్రిక్తత పెరుగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం పెద్ద సంఖ్యలో టన్నెల్ దగ్గరకు చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదాన్ని పరిశీలించడం కోసం హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పలువురు మాజీ మంత్రులు, ఒకవైపు లక్ష్మారెడ్డి, మరోవైపు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మరోవైపు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, మరోవైపు కేసీ కోటిరెడ్డి, భూపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఇక్కడ కలిసి వచ్చారు. వీళ్ళందరికీ దాదాపుగా 2 వెహికల్ మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు అనడంతో కూడా కొద్దిసేపు ఇక్కడ హరీష్ రావు నేతృత్వంలోని బృందం అంతా ఇక్కడ కూర్చుంది. వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా చాలా మంది నేతలంతా కూడా రోడ్డుపై బైఠాయించి పోలీసులతో గట్టి వాగ్వాదం దిగారు. ఆ తర్వాత 2 వెహికల్స్ మాత్రమే అనుమతించారు. మిగతా వారిని లోపలికి అనుమతించకపోవడంతో కూడా వారు కూడా పోలీసులతో చాలాసేపు మేమంతా కూడా జరిగిన పరిణామాలను పరిశీలించడానికి వచ్చాం తప్ప మీకు రాజకీయం చేయడానికి రాలేదని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్పినప్పుడు కూడా పోలీసులు కొద్దిమందిని లోపలికి అనుమతించలేదు. మొత్తానికైతే దాదాపుగా ఈ ప్రమాదం జరిగి 6 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒకవైపు రిస్క్ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు అనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. చాలామంది నేతలంతా కూడా ఎవరికి వారికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చినటువంటి విషయం సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ వ్యవహారాలపైన వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. మనతో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి వారు తెలుసుకుందాం. భూపాల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఒకవైపు మీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఇది ఒక జీవనాడిగా ఒకవైపు పేర్కొంటున్నారు. ఎస్ఎల్బీసీ సంబంధించి ఈ ప్రమాదం జరిగిన సంబంధించి 6 రోజులు అవుతుంది. ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? చాలా బాధాకరం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. నల్గొండ జిల్లా ప్రజలందరం కూడా, నల్గొండ జిల్లా రైతాంగం మొత్తం కూడా బాధేస్తూ ఉంది. ఎందుకంటే నల్గొండ జిల్లాకు నీళ్లు రావడం కోసం నల్గొండ జిల్లా బీడులు బారిన భూములన్నీ కూడా సస్యశ్యామల అవ్వడానికి మరి కార్మికులందరూ వచ్చి ఇక్కడ కష్టపడి ఆ యొక్క సొరంగ మార్గాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు వచ్చి మరి వారు శ్రమతో కూడుకున్నటువంటి రిస్క్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో సేఫ్టీ మెజర్స్ కూడా సరిగ్గా తీసుకోకుండా మరి నిష్ణార్థులైనటువంటి అధికారులు కూడా చెప్పిన క్రమంలో అవన్నీ కూడా పాటించకుండా నిర్లక్ష్యం చేసి మరి 8 మంది ప్రాణాలు తీయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ మంత్రులు కూడా రోజు విహారయాత్రకు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి ఈడికి రావాలంటే 1.5-2 గంటలలో రావచ్చు. అటువంటిది ఏదో ఆదిలాబాదో లేకపోతే ఇంకొక దిక్కున పోయే 300-400 కిలోమీటర్లు పోతే కానీ దూరం అయ్యేది కానీ ఎమర్జెన్సీ కానీ మరి హెలికాప్టర్ వాడాల్సినటువంటి సమయంలో విహారయాత్రకు పోతున్నట్టు ఇప్పటికీ 4 రోజుల నుంచి హెలికాప్టర్లు వస్తున్నారు, దిగుతున్నారు, లోపలి పోతున్నారు, భోజనం చేస్తున్నారు, వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మరి హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ పోతున్నారు. మేము దాదాపు ప్రమాదం జరిగిన 3 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాము. మేము గత ప్రభుత్వం కంటే బాగా చేస్తున్నామని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరో మాజీ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న చర్యలు సరిగా లేవా? ఈ 5-6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డా ఆ రెడ్డా ఈ రెడ్డా ఏ రెడ్డో ఆడ జరిగిన సంఘటనని అది యాక్సిడెంటల్గా జరిగింది. ఎవరిని మనం అవమానించాల్సినటువంటి అవసరం లేదు. మేము కూడా కోరేది ఏంటంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అందులో ఆ 8 మందిని కాపాడాల్సినటువంటి సమయం కూడా మరి లేదు. ఆల్రెడీ శవాలుగానే ఉండుంటాయి. ఆల్రెడీ నిన్న చైర్మన్ ఎవరైతే జేపీకి సంబంధించిన చైర్మన్ వచ్చి ఆల్రెడీ శవాలే అని చెప్పిండు. మరి కనీసం ఆ శవాలన్నా బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి మరి వారికి ఏమన్నా కాంపన్సేషన్ మరి ఇచ్చి మరి ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వము మంత్రులు మరి ఈడ తాచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం నీళ్లు వాటర్ రెండు కలిసినట్టుగా ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం జరిగిందని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏ విధమైనటువంటి ఆలోచనతోటి అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా టైంపాస్ చేస్తూ ఉన్నారు. మంత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే సీరియస్గా తీసుకొని ఎవరి జరిగినా ఏ కుటుంబానికి జరిగినా వాళ్ళు మన కోసం మన జిల్లా రైతాంగం కోసం కష్టపడ్డటువంటి కార్మికులను కాపాడడం కోసం వెంటనే ఇంకా తగిన చర్యలు తీసుకొని ఆ యొక్క శవాలను బయటికి తీసి వాళ్ళ గొప్ప చెప్పి ఈ యొక్క సొరంగ మార్గాన్ని, ఎందుకంటే ఆ కాంగ్రెసే ఉద్దేశపూర్వకంగా మోసపూర్వకంగా నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా చేయడానికే ఆ టీబీఎం పెట్టి ఆ యొక్క అలాంటి మిషన్ పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కావద్దనే మరి ఏర్పాటు చేసినటువంటి మోసం అది. దాన్ని ఇప్పుడైనా ఇంకా మోసం చేయకుండా, నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేయకుండా, రైతాంగాన్ని మోసం చేయకుండా మీ చేతులకే వచ్చింది ప్రభుత్వం. మీరే ఈ 5 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేసి చూపియండి. మీరే అన్నారు 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తాను 4,000 కోట్లు పెడతామన్నారు. పెట్టండి, 4 కాదు 8,000 కోట్లు పెట్టండి. మీరు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దగ్గర 12, 13, 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దగ్గర 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత కరెంటు కూడా వీలైతే కరెంటు కూడా ఫ్రీ ఇచ్చి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. ఊట నీరు ఎక్కువ రావడంతో ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం. ఆనాడు నల్గొండ జిల్లాకు సంబంధించిన పెద్దలు, కాంగ్రెస్ పెద్దల్ని ఆనాడు జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరినీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరిని పిలిచి మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఈ విధమైనటువంటి సీపేజ్ వస్తుంది, ఈ విధమైనటువంటి ఇబ్బందికరంగా ఉంది, ఈ ప్రాజెక్టు ముందుకు పోయే పరిస్థితిలో లేదు కాబట్టి మనం ఏం చేద్దామని ఒక డిస్కషన్ చేసి ఆనాడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. అన్నీ తెలుసు కానీ రాజకీయాలు చేయకండి. ప్రతిపక్షాల మీదనో లేకపోతే ఇంకొకరి మీద నెట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయకుండా మరి ఇకనైనా తొందరగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి రిస్క్ ఆపరేషన్ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడికి పరిశీలించడానికి వచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గతంలో కూడా దాదాపుగా 12 కిలోమీటర్లకు పైగా మేము ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేశాము. ఆ తర్వాత సీపేజ్ వచ్చిన కారణంగా పనులు ఆగిపోయాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక విపత్తు జరిగింది, దీని సందర్భంగా రాజకీయం చేయొద్దని వారు కోరుతున్నారు. మొత్తానికి లోపల చిక్కుపోయినటువంటి 8 మందికి సంబంధించిన విషయంలో రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. వారిని జరిగినటువంటి పరిణామాలని ఒకవైపు పరిశీలించడం కోసం బీఆర్ఎస్ బృందం ఇక్కడికి వచ్చింది. దీనికి సంబంధించి ఒకవైపు మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఇక్కడికి వచ్చారు. మనతో పాటు మరో ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మరి తెలుసుకున్న. కోటిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఒకవైపు జరుగుతున్నటువంటి ఈ రిస్క్ ఆపరేషన్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒకవైపు సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే వారి ప్రాణాలు దక్కేవని కూడా అంటున్నారు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ఇష్యూను తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకున్నట్టుగా నేనేం భావించడం లేదు. దే ఆర్ వెరీ నాన్ సీరియస్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సంఘటన జరిగి 5 రోజులైంది. 8 మంది ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పటి వరకు ఏం చేసినాము, ఏం జరిగింది, ఆ పురోగతి అనేటువంటిది చెప్పడంలో ప్రభుత్వం స్పష్టత రూపించింది. సరే, ప్రమాద ఘటనలు అనేటువంటిది ఎస్ఎల్బీసీ టన్నుల్లో జరిగింది, బాధాకరం, దురదృష్టకరం. దీంట్లో రాజకీయాలు అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు, రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికారం, ప్రతిపక్షం, రాజకీయాలకు అతీతంగా అందరి సమిష్టి బాధ్యత అయినప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పందించాల్సినటువంటి పద్ధతులు స్పందించలేదనేటువంటిది మా ఆవేదన. వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సినంత లేదు. నామాత్రంగా కంటితుడుపు చర్యల మాదిరిగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, పోతున్నారు. సరే, వాళ్ళ పనులు ఏదో పూర్తి చేసుకొని పోతున్నారు తప్ప సొసైటీకి ఏం జరిగింది, ఇప్పటివరకు జరిగినటువంటి పురోగతి ఏంది, ఎప్పటివరకు ఏంది, వెదర్ ది సో కాల్డ్ 8 మెంబర్స్ వెదర్ దే ఆర్ అలైవ్ ఆర్ నాట్ అనేటువంటిది కూడా చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి
బాధ్యత గల ప్రతిపక్షంగా, ఇది రాజకీయం అనేటువంటిది కానే కాదు, బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారం ఎప్పుడైతే అధికార పార్టీ చెప్పలేని పరిస్థితి ఉందో సమాజం మా వైపు చూస్తున్నప్పుడు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి. ఏం జరుగుతుందని మేము కూడా సమాజానికి విషయాన్ని తెల్లతెల్లం చేయాలి. కాబట్టి ఇక్కడ ఏదో చూద్దామని వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇంత దూరం వచ్చినప్పటికీ వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ myself and also other ex-MLAs. This is the situation. వాస్తవంగా మీరు బ్రతుకున్నారా లేదా అనేది చెప్పాల్సినటువంటిది మీ మీద ఉంది. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఖచ్చితంగా మేము రాజకీయం చేయడానికి రాలేదు, ఖచ్చితంగా జరుగుతున్న విషయాన్ని ప్రజలకు వివరించడం కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తానికైతే 8 మందికి విషయానికి సంబంధించి గత 6 రోజులు జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి వారు బ్రతికుందరా లేని కూడా ప్రభుత్వం చెప్పలేనంత నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పేసి కేసీ కోటిరెడ్డి గారు ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు. మరోవైపు హరీష్ రావు నేతృత్వంలో బృందం వస్తుందని చెప్పి తెలియడంతో కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా పహారం పెట్టారు, మోహరించారు. మెయిన్ రోడ్డు మీద దాదాపుగా 5-6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. హరీష్ రావు గారు వెంట ఎమ్మెల్యేలు వెంట చాలా మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చారు. దాంతో వారంతా లోపల రావడం కోసం ప్రయత్నించడంతో కూడా అందరినీ కూడా మెయిన్ రోడ్డు మీద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి మిగతా నాయకులందరూ లోపలికి వెళ్ళడం కోసం 2 వాహనాలకు అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో కూడా వారందరూ కూడా మిగతా వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయించి వారంతా కూడా పోలీసులు నిరసన తెలియజేసిన తర్వాతనే ఇక్కడ మిగతా 2 వెహికల్ని కూడా అలౌడ్ చేసి పంపించారు. లోపలికి వెళ్ళినటువంటి హరీష్ రావు బృందం లోపల ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన గతంలో ఆయనకు దీని మీద పూర్తి అవగాహన ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్కి ఎంతకాలం కొనసాగుతుంది, దీనికి సంబంధించి వాళ్ళు బ్రతికున్నారా లేదన్న విషయాన్ని కూడా కార్మికులు లోపల బ్రతికున్నారా అనే విషయం కూడా ప్రభుత్వం ప్రకటించలేనంత నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శశిరేఖ.